హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక బిల్డింగ్కి జిప్సం సీలింగ్ అనేది చెదలు పట్టింది. ఆ జిప్సం సీలింగ్ తీసేసి ఇప్పుడు మనం పీవీసీ సీలింగ్ చేసాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది మనకు ఒక హాలు. చూడండి, మీరు కూడా ఇలా చేసుకోవచ్చు సీలింగ్ అనేది. ఎందుకంటే జిప్సం సీలింగ్ చేసుకుంటే మనకు చెదలు పట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. ఇది కనిపించేది మనకు డైనింగ్ హాల్. డైనింగ్ ఏంటంటే మనకు వచ్చేసి 6x8 ఉంది. అదేవిధంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి, ఆల్రెడీ చిల్డ్రన్ బెడ్రూమ్ వర్క్ కాలేదు. ఆల్రెడీ మనం చెదలు పట్టిన సీలింగ్ తీసేసాము. అదే పట్టీలకు ఆల్రెడీ పీవీసీ షీట్లు ఫిట్టింగ్ చేస్తున్నాము. చూడండి, ఆల్రెడీ మనకు మట్టి కనిపిస్తున్నది కదా, అది ఆల్రెడీ చెదలు పట్టినది. చూడండి, మీరు కూడా జిప్సం సీలింగ్ చేసుకుంటే ఈ విధంగా చెదలు పట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు కూడా జిప్సం సీలింగ్ చేసుకోవడానికి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కబ్బోర్డ్ వరకు కూడా మనం చెదలు పట్టేసింది. ఈ విధంగా మీరు సీలింగ్ చేసుకుంటే చెదలు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్లో ఆల్రెడీ మనకు షీట్ ఫిట్టింగ్ అవుతుంది, పీవీసీ షీట్స్. మీరు కూడా ఇలాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ దాంట్లో ఎవరైనా ఉన్నా కానీ ఎవరికి తెలియకుంటే మాకు కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే జిప్సం సీలింగ్ అనేది లైఫ్ ఉండదు కాబట్టి. కొందరు ఏంటంటే జిప్సం సీలింగ్ నీట్గా ఉంటుంది అది ఇది అంటారు కాబట్టి జిప్సం సీలింగ్ చేసుకోవద్దు. ఇలాంటి బాధలు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ జిప్సం సీలింగ్ తీసి వీళ్ళు పిఓపి వేసుకోవాలంటే సామాన్ తీయాలి, మొత్తం రిస్క్ ఉంటుంది కాబట్టి నేను ఒకటే మాట చెప్పేసిన వాళ్ళకు, పీవీసీ సీలింగ్ చేసుకోండి. ఎందుకంటే పెయింటింగ్ అవసరం లేదు, డైరెక్ట్ మన షీట్స్ కలర్స్ అదేవిధంగా సెలెక్షన్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు పీవీసీ షీట్స్ ఎలా ఫిట్ చేస్తారనేది ఈ వీడియోలో మీరు చూసుకోవాలి ఒకసారి. ఎందుకంటే దీంట్లో మనకు పీవీసీ షీట్స్ అలాగా కొన్ని రకాలు మనకు కలర్ షీట్స్ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అదేవిధంగా ఇవి షీట్స్ మనకు వచ్చేసి దీంట్లో మనకు 10 ఫీట్ల పీవీసీ, 12 ఫీట్ల పీవీసీ 2 రకాలు ఉంటాయి. అదేవిధంగా ఈ సీలింగ్ వచ్చేసి మనకు పీవీసీ లాగా ఇది వైట్ అండ్ లా నిక్లింగ్ కలర్. ఇప్పుడు పైన ఏంటంటే దీనికి కవర్ వస్తుంది, మరకలు పడకుండా కవర్ తీసేసి షీట్స్ ఫిట్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా షీట్స్ ఇట్లా కట్ చేసి ఒకసారి ఎరిగిపోతాయి, ఒకసారి కట్ చేస్తే ఈ విధంగా మీరు పీవీసీ సీలింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయవచ్చు, కామెంట్ చేయవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.